ఇట్ వెంట్ రియల్ ప్రిటీ గుడ్. అండ్ ఇంకొకటి కూడా విన్నాను నేను, గూఢచారి 2కి సంబంధించి కూడా మీరు దాంట్లో వర్క్ చేశారు అని అనుకుంటున్నాను. ఏంటి అది కొంచెం రివీల్ చేస్తారా మా కోసం? ఎస్ అంటే నేను యాక్చువల్లీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నానండి. ఓకే, పీపుల్ మీడియా. సో అందులోనే చాలా ప్రాజెక్ట్స్లో నేను వర్క్ చేశాను. అందులో పర్టికులర్లీ గూఢచారి 2 ఏంట్రా అంటే ఒక స్పెసిఫిక్ డిజైన్ ఎలిమెంట్ నేను వర్క్ చేయాల్సి వచ్చింది. లక్కీగా ఒక హెలికాప్టర్ ఉంటుంది అందులో, చాలా యూనిక్గా చూపించాలి అనేది డైరెక్టర్ గారిది, ఆల్సో అడిశేష్ గారిది ఇంటెన్షన్ అనమాట. అంటే అడిశేష్ గారు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారా వీటిలో? చాలా యాక్టివ్గా అంటే ఆయన ప్రతిదీ స్పెసిఫిక్గా నాకు ఇలా కావాలి అని ఉంటారు ఆయన. ఓకే, బేసిక్గా హీరో అంటే హీరో యాక్ట్ చేశారా, సో తన స్కెడ్యూల్ ఏంటి ఇలా చూసుకుంటారని అనుకుంటారు బయట. అంటే అడిశేష్ గారు స్పెసిఫిక్గా ఏంటంటే ఆయన డైరెక్టర్ కూడా, మీకు గుర్తుంటే ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఆయనే డైరెక్ట్ చేశారు. ఆల్సో ఆయన ఈస్ వెరీ గుడ్ రైటర్, కాబట్టి ఆయనకి తెలుసు ఆయనకి ఏం కావాలి ఏమొద్దు అనేది కూడా. సో ఇన్వాల్వ్ అవుతారు, చాలా ఎఫెక్టివ్గా ఇన్వాల్వ్ అవుతారు. ఇక్కడ వినయ్ అని చెప్పి ఈ ఫిలిం డైరెక్టర్ అండి. ఆయన ఈజ్ ద మోస్ట్ కూలెస్ట్ డైరెక్టర్ అని చెప్పాలి. అంటే ఇప్పుడు మన క్రికెట్లో ధోని గారిని ఎలా అంటాం, కూలెస్ట్ కెప్టెన్ అని, ఈయన కూడా అంత కూలెస్ట్ కెప్టెన్ అనమాట. హీ నో హౌ టు హ్యాండిల్ ద సెట్స్. స్మార్ట్గా ఆయనకి ఏం కావాలో ఏం తీసుకోవాలో తెలుసు. హీఈస్ ఆల్సో బేసిక్లీ ఎడిటర్, కాబట్టి వెన్ హీ షూట్స్ హీ నో ద ఎడిట్ కట్ ప్యాటర్న్ ఎవ్రీథింగ్. అట్ ద సేమ్ టైం ఈ పర్టికులర్ సినారియోలో ఏంటంటే ఏదన్నా త్రినేత్ర అనేది వాళ్ళ సీక్రెట్ అసోసియేషన్, గూఢచారి ఫస్ట్ పార్ట్ చూస్తే మీకు అందులో చూసాను, నాకు ఐడియా ఉంది. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక డిజైన్ చేయాలి హెలికాప్టర్, అది చాలా యూనిక్గా ఉండాలి, ఇంకెక్కడ చూసినట్టు ఉండకూడదు అన్నది మనకి ఇచ్చిన బ్రీఫ్ అనమాట. దాన్ని రకరకాలుగా ట్రై చేసాం, కానీ కొత్తగా చూపించాలి అంటే ఏదో ఎలిమెంట్ యాడ్ చేయాలి. సో అప్పుడు ఏం చేసామంటే నేను కంప్లీట్లీ హెలికాప్టర్స్ ఏంటి, వాటి హిస్టరీ ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్ ఏముంటాయి అవంతా స్టడీ చేసినప్పుడు ఒక పర్టికులర్ ఎలిమెంట్ కొత్తగా అనిపించింది, విచ్ ఇస్ టిల్ట్ రోటర్ ఎయిర్ క్రాఫ్ట్ అని ఒకటి ఉంది. అందులో ఏంటంటే యూజువల్లీ మీరు హెలికాప్టర్ చూస్తే సింగిల్ ఫ్యాన్ తిరుగుతుంటుంది పైన. ఈ టిల్ట్ రోటర్ సిస్టంలో ఏంటంటే ఒక 2 వింగ్స్ వచ్చి ఆ వింగ్స్కి డబుల్ ఫ్యాన్స్ తిరుగుతాయి. అవి టిల్ట్ అవుతాయి, డిఫరెంట్ టైప్ మూమెంట్ ఉంటుంది అనమాట. సో ఆ డిజైన్ ఒకటి ఇంప్లిమెంట్ చేద్దామండి అని ప్రపోజ్ చేశారు డైరెక్టర్ గారికి. చేస్తే ఆయన ఇంట్రెస్టింగ్ ఉందండి, ఒకసారి చూద్దాం కాన్సెప్ట్స్ అంటే అప్పుడు కాన్సెప్ట్స్ చేయడం జరిగింది. అది ఆయనకు బాగా నచ్చింది. కాన్సెప్ట్స్ చేశాక 3D చేసి ఎగ్జిక్యూట్ చేశాక ఇంకా సూపర్గా అనిపించింది. గుడ్ థింగ్ ఏంటంటే అడిశేష్ గారు చాలా బాగా నచ్చింది. ఆయన లాస్ట్ ఇయర్ వాళ్ళ పోస్టర్ రిలీజ్ చేసేటప్పుడు నాకు హెలికాప్టర్ పెట్టి రిలీజ్ చేయండి అని చెప్పి అది పెట్టి రిలీజ్ చేశారు.